బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులను పెడుతుందని వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకి అక్రమ కేసులంటే భయముండదని అన్నారు. నీళ్లు కరెంటు లేదని ధర్నాలు చేస్తున్న రైతుల మీద కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో పాలన ఎంతో సాఫీగా కొనసాగిందన్నారు. జగిత్యాల జిల్లాలో అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అన్యాయంగా అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు మోపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే ఒరవడిని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పాటిస్తూ ఉన్నది. అభివృద్ధిని పక్కకు పెట్టి ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి అలవిగాని వాగ్దానాలు చేసి పొరపాటున్నో మన తెలంగాణ ప్రజల గ్రహపాటున్నో అధికారంలోకి వచ్చి అదే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంటబడేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తప్పకుండా తిప్పికొడతారు. కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఇవాళ జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేయడానికి మా సర్పంచ్ గారు హబ్సీపూర్ సర్పంచ్ గారిని ఎవరినైతే అక్రమంగా అరెస్ట్ చేసిండ్రో వారిని పరామర్శ చేయడానికి వారితో ములాఖాత్ అవ్వడానికి ఇవాళ జగిత్యాల జైలుకి కూడా వెళ్ళబోతూ ఉన్నాము. ఒకటే రిక్వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరితో కూడా మనము అధికారంలోకి ఉన్నప్పుడు అధికారాన్ని మనం దుర్వినియోగం చేయలేదు. మనం ఎంతసేపు ప్రజలను ముందు పెట్టుకొని ప్రజల కోసం పనిచేసినాం. సరే ఎక్కడో మన వల్ల పొరపాటు అయి ఉంటుంది, ప్రజలు మనల్ని ప్రతిపక్షంలో ఉండాలని చెప్పినారు. తప్పకుండా ఆ పాత్రను కూడా చాలా అద్భుతంగా మనం పోషిద్దాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నిగ్గదీసి వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు బాగుండాలన్నది తప్ప బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైనా నాయకులకైనా ఇంకొక ఎజెండా లేదు, ఎన్నడూ కూడా ఉండబోతుంది.